హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది, అది రిలేషన్షిప్ వైజ్ అయినా లేదా మీ ఫైనాన్షియల్ స్టేటస్ వైజ్ అయినా మీకు ఎట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి, అసలు యూనివర్స్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి, ఏంజల్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తున్నాయి అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం గైస్. ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో రీడింగ్ నచ్చుతుంది, మాకు రెజనేట్ అవుతుంది అని చెప్తున్న వారికి, కామెంట్ చేస్తున్న వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి. అంతేకాకుండా మీకు ఏదైనా రీడింగ్ కావాలి అనుకుంటే అది జనరల్ టాపిక్స్ మీద అయితే నాకు కామెంట్లో తెలియచేయండి. దాని మీద అయితే నేను తప్పకుండా రీడింగ్ అయితే చేసి పెడతాను. పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా నా నెంబర్ అయితే ఉంటుంది స్క్రీన్ మీద. సో మీరు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు నన్ను వాట్సాప్లో మెసేజ్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. కాల్స్ మాత్రం చేయకండి. నేను ఆల్రెడీ ఈ విషయం గురించి నేను పదే సార్లు చెప్తున్నాను, కానీ నాకు కంటిన్యూషన్గా కాల్స్ అయితే వస్తున్నాయి. నేను ఈ విషయాన్ని అయితే నేను సీరియస్గానే చెప్పాలనుకున్నాను ఇప్పుడు. ఎందుకంటే పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరండి. ఇది ప్రొఫెషనల్ లైఫ్, నాకు పర్సనల్ లైఫ్ ఉంది. సో ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు ఇంజనీరింగ్స్ చదువుతున్నారు. బాబుది ఇంజనీరింగ్ అయిపోయింది. సో నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇంట్లో. హస్బెండ్, అత్తగారు, మామగారు ఇట్లా అందరినీ చూసుకోవాలి. నేను నేర్చుకున్న కోర్స్కి నేను న్యాయం చెయ్యాలి, నా దగ్గర ఏదైతే స్కిల్ ఉందో దాన్ని అందరికీ పంచాలి అనే ఒక ఇంటెన్షన్తో నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని మీద నేను నాకేమీ వేలు కానీ లక్షలు కానీ మీరు అనుకుంటున్నట్టు ఏం నాకు మనీ అయితే నాకు జనరేట్ అవ్వట్లేదు. సో కాకపోతే నేను ఎప్పుడు కూడా నేను ఖాళీగా ఉండకూడదు. నా ఫ్రీ టైంలో నేను నా వర్క్ ఏదైతే ఉందో, నేను ఏదైతే ప్రొఫెషన్ అనుకున్నానో దానిని నేను నా స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. అట్లనే మినిమం ఛార్జెస్ నేను పెట్టాను కూడా. 100 రూపీస్కి రోజుల్లో ఏమొస్తుందండి? మీరందరూ అది అర్థం చేసుకోవాలి. జస్ట్ 1 క్వశ్చన్ వచ్చి 100 రూపీస్ మాత్రమే నేను ఛార్జ్ చేస్తున్నాను. 100 రూపీస్కి కూడా 1 మినిట్ వీడియో అని నేను చెప్తాను, కానీ ఎవరికి కూడా 4 మినిట్స్ టు 5 మినిట్స్ 6 మినిట్స్ 8 మినిట్స్ చేసి వీడియో మీకు పర్సనల్ రీడింగ్స్లో ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఎవరికి 1 మినిట్ వీడియోకి నేను ఎప్పుడు కూడా 1 మినిట్ వీడియో మీకు సెండ్ చేయలేదు. రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇప్పటికీ నేను చాలామందికి రీడింగ్స్ చేశాను. సో నాకు రోజు కూడా రీడింగ్స్ అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో నేను ఇంట్లో వర్క్ చూసుకోవాలి, నేను నా ప్రొఫెషన్ చూసుకోవాలి, మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, అంతా చూసుకోవాలి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవాలి. అదర్ టైంలో నేను ఏదైతే అనుకుంటున్నానో ఈ ప్రొఫెషన్, నా ప్యాషన్ ఏదైతే ఉందో దానికి కూడా న్యాయం చెయ్యాలి అనే ఒపీనియన్తో నేను నా లీజర్ టైంని పెట్టుకున్నాను. దాన్ని వన్ బై వన్ చేస్తూ వెళ్తున్నాను. అందరూ నేను అనట్లేదు, కానీ కొంతమంది ఉంటారు కదా, 1 or 2 మెంబర్స్, వాళ్ళు ఏం మెసేజ్ పెడతారో తెలీదు. అసలు ఆ మెసేజ్కి ఎట్లాంటి రిప్లై ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి నాకు నాకు రీడింగ్ కావాలి అంటారు అంతే. ఇంకా వెనకాతల ఆ క్వశ్చన్స్కి ఆన్సర్, వాళ్ళ ప్రాబ్లం ఏంటో నాకేం చెప్పరు. అసలు నేను క్వశ్చన్స్ కూడా నేను 100 రూపీస్ ఛార్జ్ చేసింది ఫ్రీగా చెప్పాలని కాదు. ఎందుకంటే మనీ ఇచ్చారంటే మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. 100 రూపీస్కి అలా అని ఏదో కోట్లు సంపాదిస్తామని కాదు. అసలు ఏమి రాదని మీకు కూడా తెలుసు. అట్లాంటి సిచ్యువేషన్స్లో నాకేమో ఎవరో ఒకరు మొన్న మనీ వేసి ఇక 1 డే అయింది, అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ డే నుంచే మీరు రీడింగ్ చేస్తారని నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. నేను 1 వీక్ టైం పెడతారు. ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్లోనే మీకు ఆటోమేటిక్గా మీకు రిప్లై అనేది వచ్చేస్తుంది. దాంట్లో 7 వర్కింగ్ డేస్ అని ఉంటుంది. అది పోనీ చదువుకోలేదు, చదువుకుంటారు, అర్థమవుతుంది. కాకపోతే మళ్ళీ నా మీద ప్రెషర్ పెట్టాలనో మరి ఏంటో మీ ఇంట్రెస్ట్. నాకైతే అడిగిన వాళ్ళ ఇంట్రెస్ట్ అందరిది కాదండి. ఇక్కడ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్నే చెప్తున్నాను. అలా మళ్ళీ నాకు ఒక 1 అవర్కి రీడింగ్ అయిందా నేను ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేసి దానికి అన్నిటికీ మీరు ఒప్పుకోనే కదా. నేను 3 డేస్ అయినా, మినిమం 3 డేస్ అయినా తీసుకుంటాను. ఎందుకంటే మీకంటే ముందు పే చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. 1 బై వన్ అందరికీ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఈరోజు మీరు ఇచ్చారు కదా అని మీకు చేసేసి లాస్ట్ 2 డేస్ బ్యాక్ పే చేసిన వాళ్ళకి ఆపేయడం ఇట్లాంటిది కాదు కదా. మనం ఏదైనా వర్క్ చేసామంటే దాంట్లో
మనం ఫుల్ ప్లెజర్డ్గా మన ఇంటెన్షన్ అంతా పెట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి చెయ్యాలి. నా విషయంలో నేను అలానే ఉంటాను. ఏది చేసినా కూడా నా హార్ట్ఫుల్గా చేస్తాను, నా ఫుల్ డెడికేషన్ అంతా దాంట్లో పెడతాను. సో అది అర్థం చేసుకోకుండా సెకండ్కి ఒకసారి అంటే బ్యాలెన్స్గా ఉండలేరా లేకపోతే ఏంటో తెలీదు. మరి ఆ పర్సన్స్ నాకు మెసేజ్ చేయడం, కాల్ చేయడం, మాటికి కాల్స్ చేసడం, మీ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, మీరు కాల్స్ అసలు నేను లిఫ్ట్ చేయనని చెప్తున్నాను. పర్సనల్ రీడింగ్స్లో కాల్స్ లిఫ్ట్ చేయించుకోవాలి అని ఎవరైనా అనుకుంటే మాత్రం వాళ్ళకి వేరే ఛార్జ్ చేస్తాను. వాళ్ళ కాల్ నేను లిఫ్ట్ చేస్తాను, నెక్స్ట్ నుంచి అదే పెడతాను. నెక్స్ట్ కాల్ లిఫ్ట్ చేస్తాను, వాళ్ళకి కాల్లో వాళ్ళ ప్రాబ్లం వింటాను, వాళ్ళు కాల్లో ఉండగానే వాళ్ళకి రీడింగ్ చేసి పెడతాను. ఎందుకంటే టైం ఈజ్ వెరీ వాల్యుబుల్ కదా. నేను ఇక మీదట అట్లానే చేస్తాను. ఎవరికైనా అంత ఆగలేరు అని అనుకున్న వాళ్ళకి ఆన్ కాల్ కూడా చెప్పడం జరుగుతుంది, కానీ వేరే ఛార్జెస్ ఉంటాయి. అలా ఎవరైనా కావాలి అనుకుంటే అలా అప్రోచ్ అవ్వండి. లేదు మేము వెయిట్ చేస్తామంటే 100 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను. నేను ఈ 2 డేస్లో చాలా హట్ అయ్యాను. నాకు అసలు నార్మల్ వీడియో రీడింగ్ పెట్టడం కూడా ఈ 2 రోజుల్లో అవ్వలేదు. ఎవరో ఒక పర్సన్ మీరు ఫేకా, మీరు ఇదా అదా అని చెప్పి మెసేజ్లు పెడుతుంటే ఏంటి వేసి 2 డేస్ అయిందేమో అంతే, మనీ వేసి 100 రూపీస్ వేసి 100 రూపీస్కి ఏమొస్తుందండి ఈ రోజుల్లో. నేను నా మోటోయే తప్పేమో అని నేను అనుకుంటున్నాను. అంటే సర్వీస్ మోటోతో ఎవరైనా మరీ బాధపడుతుంటే నాకు తెలిసిన వేలో ఇప్పుడు నేను వెళ్ళి రోజు అందరికీ ఫుడ్ డొనేట్ చేసి నేను సర్వీస్ చేయలేను. నా పరిధిలో నాకు ఏదైతే నేను సర్వీస్ చేయగల మెథడ్స్ ఉంటాయో వాటిలోనే నేను ఎంచుకుంటాను. అలా అని నేను దీని ద్వారా ఎవరికైనా బాధని తీర్చొచ్చు, ఎవరిదైనా ప్రాబ్లం అర్థం చేసుకుని వాళ్ళకి ఏమైనా సొల్యూషన్ చెప్పొచ్చు, ముందుగానే అలర్ట్ అయ్యే వాళ్ళు అలర్ట్ అవుతారు, ఒక మంచి సజెషన్ దొరుకుతుంది అన్నట్టు, ఎవరికి ఏదైనా కొంతవరకైనా హెల్ప్ అవుతుంది అన్నట్లు నేను స్టార్ట్ చేశాను. అది ఈరోజు ఎలా ఉంటుందంటే అందరూ చక్కగా చేయించుకుంటున్నారు, అందరినీ నేనేం అనట్లేదండి. ఎవరైతే నాకు ఇట్లాంటి కాల్స్ చేసేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారో లేకపోతే నాకు మెసేజెస్ పెట్టి వెంటనే 1 అవర్కి మెసేజెస్ పెట్టి అదొక టెన్షన్లా ఉంటుంది నాకు. అసలు నేను టెన్షన్ అయితే అసలు తీసుకోదలుచుకోలేదండి. నాదైతే పీస్ఫుల్ లైఫ్. నేను చక్కగా నా వర్క్లన్నీ నేను కరెక్ట్గా కంప్లీట్ చేసుకుంటాను. ఫ్యామిలీ బర్డెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను చక్కగా నా పనులన్నీ నేను చేసుకుని పిల్లల్ని చూసుకుని చక్కగా అప్పుడు నా వర్క్ మీద నేను ఏదైతే నా ప్యాషన్ అని ఉందో దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. దయచేసి నన్ను అలానే చేయనివ్వండి. ఎవరికైతే అంత హడావడిగా అన్నీ చేసుకోవాలని ఉంటుందో వాళ్ళు దయచేసి అప్రోచ్ అవ్వకండి. ఎందుకంటే హడావడిగా చేసే ఏ పని కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళదు. ముందు మైండ్లో నుంచి అది తీసేసేయండి. ఎవరైనా వెంటనే జరిగిపోవాలి, వెంటనే డెసిషన్స్ వెంటనే తొందరపాటుతో తీసుకునే డెసిషన్స్ ఏవి కూడా మీ లైఫ్కి సక్సెస్ ఇవ్వవు. సో ఆలోచించుకోండి, కొంత టైం తీసుకోండి, లీజర్గా ఉండండి. మీ మనసు ఏం చెప్తుందో ముందు మీరు వినండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి అట్లీస్ట్ ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఒక 24 hours అయినా మీరు వెయిట్ చేయాలి. లైఫ్ గురించి డెసిషన్స్ ఎలా టక్క మనం 5 minutesకి ఒకసారి డెసిషన్స్ తీసుకొని మార్చుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు మన చేతిలో లాస్ట్కి ఏమీ ఉండదు. సో ఇది ఎవరి కోసం అనేది చూసేవాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సారీ చెప్పారు అవన్నీ అయినాయి, కానీ నేను చెప్పాలి ఎందుకంటే ఇక్కడ యూట్యూబ్లో రీడింగ్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఒక్కొక్కరికి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇంకా బిజీగా ఉన్న వాళ్ళు ఉంటారు. నా వరకు నాకు సరిపడా వర్క్ ఉంటుంది, ఇక్కడ చేయాల్సింది ఉంటుంది, ఇంట్లో వర్క్ ఉంటుంది, అవన్నీ నాకు సరిపడా నాకు ఉంటాయి. నేను ఎక్కువ టెన్షన్ తీసుకోను. నేను హ్యాపీగా ఉండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. ఈ టెన్షన్స్ పెట్టడం వల్ల ఇలా నాకు మాటికి మెసేజెస్, కాల్స్ కంటిన్యూషన్గా ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు కదా. ఎందుకంతగా కంటిన్యూషన్గా ఏంటి అండి వందలు ఏమైనా నాకేమైనా వేసేస్తున్నారా? ఇచ్చే 100 రూపాయలు వేయకుండానే కంటిన్యూషన్ కాల్స్, ఆ రింగ్ అలా అవుతుంటే ఎవరికైనా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. నేను ఆల్రెడీ చెప్తున్నాను, నో కాల్స్, ఓన్లీ వాట్సాప్ మెసేజెస్. దానికి ఎవరు విల్లింగ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి అని నేను క్లియర్ కట్గా చెప్తున్నాను. సో ఏదైనా కూడా జెన్యూనిటీ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఫెయిర్గా ఉండాలి. ఇంకొకటి బిలీవ్ చేసే మైండ్ సెట్ కూడా ఉండాలి. మన నమ్మకం ఉండాలి. మనం ప్రతి దాంట్లో నిజాయితీగా ఉండాలి. నేను నిజాయితీగా ఉంటాను కాబట్టి నేను ఏదైనా కూడా చక్కగా హ్యాపీగా నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను ఇచ్చే రీడింగ్స్లో ఎవరికి కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి నేను అన్న టైంకి రీడింగ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నాను.
అది అర్థం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎవరైనా ఇక మీదట అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఈ ఈ కండిషన్స్ అన్నీ విని వీటికి అన్నిటికీ ఓకే అయితే మీరు అప్రోచ్ అవ్వండి. ఇన్ టైంలో ఎవరికైతే ఫోన్ కాల్లో రీడింగ్ చెయ్యాలి అనుకుంటారో వాళ్ళకి పర్సనల్గా వేరే ఛార్జెస్ ఉంటాయి. అట్లా ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే వాళ్ళు మాత్రం నాకు మెసేజ్ చేశాక ఆన్ ఏ కాల్లో నాకు చెప్పాలి అని మీరు డిమాండ్ చేస్తే అప్పుడు నేను దానికి మనీ చెప్తాను. దానికి విల్లింగ్ అయితే అప్పుడు కాల్లో నేను చెప్పిన టైంకి మీరు కాల్ చేయండి. ఆ టైమింగ్స్ కూడా నేను పెడతాను. ఏదైనా ముందు వాట్సాప్లో మెసేజ్ చేసి చాట్ చేసి మీరు విషయం తెలుసుకున్నాక నాకు కాల్ కావాలా అక్కర్లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అంతేగాని ఏమీ తెలియకుండా ఓన్లీ డైరెక్ట్ కాల్స్కి వచ్చేస్తే అసలు ఆ కాల్ లిఫ్ట్ చేసినా కూడా కొంతమంది అయితే వాళ్ళ ఏంటి అనేది కూడా సరిగ్గా చెప్పట్లేదు. ముందు అసలు ప్రాబ్లం ఏంటి అనేది మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఏం జరుగుతుంది, ఏం అడగాలి అనేది. సో ఇది అయితే అందరికీ కాదండి. ఎవరైతే కొంతవరకు పేషెన్సీ లేకుండా డెసిషన్స్ వెంటనే చేంజెస్ చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇదైతే టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ కాబట్టి మీకు నచ్చిన టైంలో ఏ టైంలోనైనా కూడా మీరు రీడింగ్ని అయితే ఫాలో అవ్వచ్చు. సో మీకు రెసినేట్ అవుతుందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి గైస్. మీకు రెసినేట్ అవుతేనే మీరు కంటిన్యూ చేయండి. మీకు రెసినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ది హ్యాంగ్డ్ మ్యాన్, హై ప్రిస్టెస్, ఎంపరర్, నైన్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ. సో ఇప్పుడైతే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఎవరైతే రీడింగ్ కనెక్ట్ అవుతున్నారో వాళ్ళైతే ది హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారండి. అంటే యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుందంటే మీ పొజిషన్ ప్రజెంట్ చెప్తుంది. ది హ్యాంగ్డ్ ఈరోజు మనం టాపిక్ తీసుకోలేదు, జస్ట్ యూనివర్స్కే వదిలేస్తున్నాం. ఏం మన లైఫ్లో చేంజెస్ జరుగుతున్నాయి, ఏం చెప్పబోతుంది యూనివర్స్ మీకు అని. ఇప్పుడున్న పొజిషన్లో ది హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారంటే ఏదో ఒక విషయంలో, అది రిలేషన్షిప్ అయినా అయిన ఉండొచ్చు, లేకపోతే మీ కెరియర్ పరంగానే అయినా ఉండొచ్చు. ఏదో ఒక విషయంలో మీరు హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్స్లో మీరు ఉన్నారు. కానీ మీకు ప్రతి విషయం గురించి ఒక అవగాహన అనేది వచ్చేసింది. అంటే ఏది చేస్తున్నారు ఇంతకు ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాస్ట్ లైఫ్లో అయితే తెలియక ఏదో ఒక సిచ్యువేషన్లో ఇరుక్కొని ఉండొచ్చు, తెలియక ఒక రాంగ్ స్టెప్ వేసి ఉండొచ్చు. అయితే కానీ ఈ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే మీకు అన్నీ తెలుస్తున్నాయి కానీ ఏది చేయలేరు. అంటే చేతులు కట్టేసి తలకిందులుగా వేలాడదీసిన సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. మీకు ఇష్యూ గురించి కూడా మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది. అంటే ఇది తప్ప, మేము చేస్తుంది తప్ప రైటా అనే ఆలోచన కూడా మీకు ఉంటుంది. సో దట్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏదో చెయ్యాలనుకుంటారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ దానికి మీకు అనుకూలంగా లేవు. ఇన్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఆ విధంగా రన్ అవుతున్నాయి. ది హై ప్రిస్టెస్ ఎట్లా ఉందంటే మీరు ఏది జరుగుతున్నా కూడా హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ అని తలకిందులుగా వేలాడి ఉన్నారని, ఇంకా డెసిషన్స్ విషయంలో ఎట్లా ఉన్నారంటే ఏది జరుగుతున్నా మీ మనసుకే తెలుస్తుంది. సీక్రెట్గా ఉంచుకుంటారు ఎవరికి అంటే 10 మందికి కూడా తెలియచేసేసి అల్లరి చేసేసుకొని ఇట్లాంటి ఆలోచనలు మీకు ఉండవు. ప్రతిదాన్ని సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. అది పర్సనల్ లైఫ్ అయినా అయి ఉండొచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అయినా అయి ఉండొచ్చు, అంటే ఎమోషనల్ కనెక్షన్స్ అయినా అయి ఉండొచ్చు, లేదా మీరు ఫైనాన్షియల్గా ఏదైనా ఇష్యూస్ అయినా అయి ఉండొచ్చు. అంటే జాబ్ రిలేటెడ్గా కానీ కెరియర్ రిలేటెడ్గా కానీ ఏది జరుగుతున్నా కూడా మీరు చూస్తూ ఉంటారు, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు ఎటు కదలలేని సిచ్యువేషన్ ఉంది. అంటే ఒక జాబ్ మీకు నచ్చలేదు అనుకోండి, అది వదిలేసి వెనక్కి వెళ్ళలేరు. ఎందుకంటే మీరున్న సిచ్యువేషన్స్ అట్లాంటివి. ఫైనాన్షియల్గా మీకు ఇప్పుడు ఆ డబ్బులు అవసరమేమో, అంతకంటే కెరియర్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ దానికి తగ్గట్టుగా లేవు. నేను ఏమి చేయలేను, జాగ్రత్తగా ఇక్కడే ఉండాలి అన్నట్టు మీ ఆలోచన ఉంటుంది. అయితే మీకు కొన్ని డెసిషన్స్ ఉంటాయి. ఏ టైంలో మారాలి, ఎలా నేను ముందుకు వెళ్ళాలి, ఎవరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లాంటి ఆలోచనలన్నీ మీకు తెలుసు. తెలిసినా కూడా ఎక్కడ ఓపెన్ అవ్వరు. అంటే మనసులో ఉంటుంది మీకు ఎవరు ఎలాంటి వారు, ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నాము అనే ఆలోచన మీకు తెలిసిపోతుంది.
ఎవరు మమ్మల్ని ఆల్రెడీ ఇక్కడ చెప్పాం కదా, మీకు ఒక లైట్ అంటే ఒక జ్ఞానోదయం అయితే అయ్యింది, జ్ఞానం అయితే వచ్చేసింది. ఎందుకంటే తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదండి. కానీ ఇక్కడ ఉన్న ఇది ఏంటంటే పాస్ట్లో మీరు ఏదో తప్పులు ఏదో మిస్టేక్లు మీ లైఫ్లో జరిగినాయి, కానీ దాన్ని రియలైజ్ అయిపోయారు మీరు. అమ్మో ఇది ఈ మిస్టేక్ ఈ పర్సన్ నమ్మడం వల్ల మేము ఇలా లాస్ అయిపోయాము, లేక మా లైఫ్లో మేము ఇలానే ఉండాలి అనే ఒక కాన్సన్ట్రేషన్ అయితే మీకు వచ్చేసింది. అంటే మిస్టేక్ జరిగింది, అది ఫ్యామిలీ అంటే రిలేషన్షిప్ వైజ్ అయినా మీరు ఎవరినైనా మీ ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం, ఎమోషన్స్తో కనెక్ట్ అవ్వడం, లేకపోతే ప్రొఫెషనల్గా ఏదైనా ఇష్యూలో ఇబ్బంది పడటం, ఎవరినైనా నమ్మేసి మోసపోవటం, కానీ మీకంటూ మీ బిజినెస్లో ఏమైనా మీరు ఇతరులకు ఏదైనా షేర్ చేసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం, కానీ ఇట్లాంటివి ఏదో ఒక ఇష్యూ అయితే మీకు జరిగి ఉంటుంది, బాధ పెట్టే విషయం. అయితే ఆ బాధ తాలూకు రీజన్ కూడా మీకు ఐడెంటిఫికేషన్ అయితే అయిపోతుంది అనేది. సో ఇక మీదట మీరు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు పాస్ట్లో జరిగిన అన్ని విషయాలని కూడా ఎలా అంటే డెసిషన్ మేకింగ్లో మాత్రం చాలా చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే ఇష్యూస్ జరిగినాయో వాటి ఇంపాక్ట్తో మీరు కొంచెం అలర్ట్ అయిపోతారు. ప్రతి దాన్ని కూడా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటారు, ప్రతి విషయంలోనూ కూడా అలర్ట్గా ఉంటారు, ప్రతి విషయంలో ఏం చెయ్యాలి అనేది ఒక వన్ బై వన్ ఒక ఎలా అంటే ఒక డిసిప్లిన్డ్ పర్సన్ ఎట్లా అయితే ఉంటారో అలా ఒక తెలివిగా అన్ని విషయాలని సీక్రెసీ మెయింటైన్ చేస్తూ మీరు ఎలా ఆ ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే ఎలా సర్వైవ్ అవ్వాలి, ఇట్లాంటి ఆలోచనలు కూడా మీకు డెవలప్ అవుతాయి. మీ క్యారెక్టర్ కూడా అంటే ఇప్పటి నుంచి ఎవరైనా నమ్మేస్తే ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మేయడం కానీ ఇట్లాంటివి లేకుండా అలర్ట్ అవుతారు. అట్లాంటి మంచి క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోగలుగుతారు. ఏదైనా ఒక దెబ్బ పడితేనే కదా, దెబ్బలు పడుతున్న కొద్దీ కూడా రాయి కూడా శిల్పంగా మారుతుందండి. అట్లానే ఉంటుంది మీ సిచ్యువేషన్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరన్నా అందరూ ఒకలాగే అనిపిస్తారు, కానీ పడుతూ ఉన్న కొద్దీ ఎట్లా అంటే అమ్మో మనం ఇలా ఉండకూడదు అదే మెచ్యూరిటీ మీలో వస్తుంది అనేది యూనివర్స్ మీకు రిప్రజెంట్ చేస్తుందండి. అది ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో కానీ అంటే అందరూ మన వాళ్ళే అనుకుంటారు. చాలామంది ఎలా ఉంటారంటే అందరు రిలేటివ్స్ అందరినీ మన వాళ్ళే అనేసుకుంటారు, లేకపోతే ఎవరినైనా ఒక పర్సన్ని నమ్మేసి మా సోల్మేట్ అనుకుంటారు. తీరమోస వాళ్ళ చేతిలో ఏదైనా మోసం తగిలి ఏదైనా దెబ్బతిన్నప్పుడు అబ్బా ఏంటి ఇలా మోసపోయాను, నేను ఇంతలాగా అందరినీ నమ్మేశానా అన్నప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్. అట్లాంటి సినారియోస్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు దీనికైనా అయి ఉండొచ్చు. అందరు చుట్టాలందరినీ రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని అందరినీ నమ్మేసి మీ పర్సనల్ ఇష్యూస్ని షేర్ చేసేయడం, లేకపోతే అందరూ మనోలే కదా అని అనడం, వాళ్ళేమో మీ దగ్గర అన్నీ తెలుసుకొని మీకు ఏదైతే వీక్ పాయింట్స్ ఉంటాయో వాటిని వాళ్ళు హైలైట్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని ఫైనాన్షియల్గా మిమ్మల్ని వాడుకోవడం కానీ, లేకపోతే మిమ్మల్ని అందరి దగ్గర తక్కువ చేసినట్టు మాట్లాడటం కానీ, లేకపోతే మిమ్మల్ని వెన్నుపోటు పొడవడం కానీ ఇట్లాంటివి ఏవో ఒకటి జరిగి ఉన్నాయి లైఫ్లో. ఆ సిచ్యువేషన్స్ నుంచి మీరు ఒక లెసన్ అయితే నేర్చుకొని మీరు ఎట్లా అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్గా మీరు రెడీ అవుతారు అనేది ఇక్కడ తెలుస్తుందండి. సో ఇంకా ది ఎంపరర్ ఎట్లా ఉంటుందంటే మనం అనుకున్నాం కదా ఇప్పుడే, ఒక స్ట్రాంగ్ పర్సన్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఎట్లా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు చక్కగా ఒక డెసిషన్ మేకింగ్లో కానీ ఏదైనా విషయాల్ని హోల్డ్ చేయడంలో కానీ ఎవరినైనా ఇంకా అంచనా వేయటంలో కానీ మీదే సుపీరియారిటీ పవర్ అన్నట్టు ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ కింద ఒక చక్కటి డెసిషన్ మేకర్ కింద మీరు తయారవుతారు. ఆ విధంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి దాన్ని కూడా ఇక్కడ వచ్చిన ఎక్స్పీరియన్సెస్తో మీరు ఎలా ఉంటారంటే ప్రతి దాన్ని కూడా హోల్డ్ చేయగలుగుతారు. సో అట్లాంటి ఒక క్యాపబిలిటీ అయితే మీకు వస్తుంది. ఏం వచ్చినా కూడా నైట్ అయితే సరికి మాత్రం ఇవంతా అండి గంభీరత్వం, మీరు గంభీరంగా కనిపిస్తారు చూసే వాళ్ళకి. అంత మెంటల్గా కూడా మీరు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఆ పెయిన్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది అంటే మీకు లేట్ నైట్స్ మీరు పడుకునేటప్పుడు, మీరు నిద్రపోతున్నప్పుడు మీ గతం తాలూకా మీ బాధ ఏదైతే ఉందో మీరు ఎమోషనల్గా అందరికీ కనెక్ట్ అయిపోయి అందరూ నా వాళ్ళే అనుకుంటూ ఉంటే ఆ టైంలో అందరూ మిమ్మల్ని మోసం చేస్తే, మిమ్మల్ని అలోన్ చేస్తే, మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేస్తే మీ బాధ ఎలా ఉంటుంది. ఆ టైంలో మాత్రం ఎవరికి చెప్పుకోలేరు. ఎందుకంటే మీకంటూ ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తున్నారు, మీకంటూ ఒక చక్కటి పవర్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరి దగ్గరైనా ఏదైనా చెప్పుకుంటే మీ క్యారెక్టర్ పడిపోతుందన్న ఫీల్ ఉంటుంది, మీరు చులకన అయిపోతారన్న ఫీల్ ఉంటుంది. ఇంకోటి చెప్పుకోకూడదని ఒక సీక్రెసీని మెయింటైన్ చేస్తున్నారని మనం ముందే అనుకున్నాం. అట్లాంటి క్యారెక్టర్ని బిల్డ్ చేసుకున్నాం. అదే మంచిదండి. ఈ యూనివర్స్ మీకు అందుకని కరెక్ట్గానే చెప్తుంది, మీరు ఇలా ఉండడమే కరెక్టు, అందరి దగ్గర అన్నీ రివీల్ చెయ్యొద్దు అని చెప్తుంది. అట్లా మీరు ఎలా అంటే పెయిన్ని
అందరిని నమ్మేసి నేను మోసపోయాను అందరి వల్ల, లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తిని నమ్మి సోల్మేట్ అనుకున్నాను, ఆ సోల్మేట్ నన్ను ఇలా మోసం చేశారు, ఇలా నేను అందరి విషయంలో నేను ఇంత మంచిగా ఉంటే నాకు ఇలాంటి ఎదురు దెబ్బ తగిలింది అని ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే, నైట్ టైం మీరు పడుకునేటప్పుడు మీరు బెడ్ మీద ఎప్పుడైతే ఎక్కుతారో ఆ టైంలో మీకు అన్నీ గుర్తొస్తాయి. నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉంటారు, బయటికి మాత్రం చాలా గంభీరమైన వ్యక్తిత్వంతో ఉంటారు, ప్రతి దాన్ని కూడా చక్క డెసిషన్ మేకర్ కింద ఉంటారు. అట్లాగా మీ పాస్ట్ అయితే మిమ్మల్ని ఒక ఎలా అంటే ఒక చక్కగా మిమ్మల్ని మౌల్డ్ చేస్తుంది. ఆ విధంగా యూనివర్స్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది గైస్. అదే ప్రొఫెషనల్ లైఫ్లో అనుకోండి, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఏంటంటే మనీ మ్యాటర్స్లో కానీ మీ కెరియర్లో కానీ మీరు వ్యక్తులను నమ్మి, లేకపోతే దాని మీదే హోప్స్ పెట్టేసుకుని ఇది నాకు బాగా సక్సెస్ వస్తుందని దాని మీద చాలా హోప్స్ పెట్టుకుంటారు, అక్కడ అది డౌన్ అవుతుంది. లేకపోతే మీకంటే కింద ఉన్న వాళ్ళందరూ కూడా మీకంటే ఎదిగిపోతూ ఉంటారు, వాళ్ళకి ఇంక్రిమెంట్స్ వస్తాయి, వాళ్ళకి ఏంటంటే చక్కగా ప్రమోషన్స్ వస్తాయి, వాళ్ళకి అన్నీ జరుగుతూ ఉంటాయి. మీ లైఫ్ అక్కడే ఉండేసరికి మీకు అది కూడా బాధగా అనిపిస్తుంది. ఇంకా కెరియర్లో ఇంకా ఎవరినైనా నమ్మి మోసపోవడం కానీ, మీ సీక్రెట్స్ అన్నీ చెప్పడం వల్ల వాళ్ళు మీ బిజినెస్లు దెబ్బతీయడం కానీ, లేకపోతే మీ ఫైనాన్షియల్ స్టేటస్ని దెబ్బతీయడం కానీ, లేకపోతే సొసైటీలో మీ మీద గౌరవం తగ్గించే విధంగా వాళ్ళు ఏదైనా క్రియేట్ చేయడం కానీ, మిమ్మల్ని తక్కువ చేయాలని చూడటం కానీ, ఇట్లాంటి ఏదో ఒక ఎదురు దెబ్బలు అయితే మీరు తిని ఉంటారు. వాటి తాలూకు ఇంపాక్ట్ ఎప్పుడు కలుగుతుందంటే, ఎప్పుడు గంభీరంగా కనిపించినప్పటికీ కూడా గుండెలో లోతులో మాత్రం బాధ, పెయిన్ అనేది ఉంటుందండి. ఆ పెయిన్ ఎప్పుడు కనిపిస్తుందంటే నైట్ టైం చాలా బాధపడుతూ ఉంటారంట. అదైతే యూనివర్స్ చెప్తుంది. ది హీరో పంత్ చూసారా, అన్నీ రెలవెంట్గా వస్తున్నాయి. ఎట్లా ఉంటుందంటే పేజ్ ఆఫ్ కప్స్, ది డెవిల్. ఎట్లా అంటే ది హీరో పంత్ ఎట్లా ఉంటుందంటే సిచ్యువేషన్స్ అన్నీ ఇంకా మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అవుతారు, కానీ మనసులో మాత్రం బాధ అనేది ఉంటుంది. అది లేట్ నైట్స్ వస్తుంది, మనకి ఒంటరితనంగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే ఆ బాధని మీరు బయటికి తెచ్చుకుంటారు, బయట తెచ్చుకొని మరి ఆ పెయిన్ని భరిస్తూ ఉంటారు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. అదేవిధంగా మనసు ఎలా ఉంటుందంటేనంట, ప్రతి విషయంలో కూడా మీరు ఎట్లా తయారవుతారంటే, ఏదైనా కూడా భగవంతుని మీద భారమేద్దాం, భగవంతుడు ఏం చెప్తే అది మేము కట్టుబడి ఉంటాం. మా సంప్రదాయాల్ని మేము వదలం, మా కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయంటే ట్రెడిషన్స్కి మోర్ వాల్యూ ఇస్తారు మీరు. ఏదైతే రిలేషన్షిప్స్ కానీ, ట్రెడిషన్స్ కానీ, ఫ్యామిలీ అనుబంధాలకు కానీ, మీరు ఏదైతే కమిట్ అయిన వర్క్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఏది కమిట్ అవుతారో దానికి కానీ మీరు ఏది ఒప్పుకుంటే దానికి ఎక్కువ మోర్ వాల్యూ ఇస్తారు. అవన్నీ కూడా మీరు ఈ నిమిషానికి ఒకటి అనిపిస్తే అది మాట్లాడేసేయడం, లేదా వేరే నిమిషానికి వేరేది అనిపిస్తే అది మాట్లాడేసేయడం, అలాంటి డెసిషన్స్ తీసేసుకోవడం. ఇట్లా కాకుండా జాగ్రత్తగా ప్రతి డెసిషన్ని కూడా ఆలోచించి తీసుకోగలుగుతారని మనం ముందే అనుకున్నాం. అదేవిధంగా ఏది చేస్తున్నా కూడా ఇతరులు మిమ్మల్ని వేలెత్తి చూపించకుండా మీరు చక్కగా వన్ బై వన్ స్టెప్ వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అట్లాంటి మెచ్యూర్డ్ క్యారెక్టర్ని మీరు బిల్డ్ చేసుకుంటారు. ఎందుకంటే ఒక దెబ్బ ఎప్పుడైతే పడిందో దాంతో రియలైజ్ అవుతారు, మీ లైఫ్లో అన్ని చేంజెస్ వస్తాయి, అట్లాంటి డెసిషన్స్ తీసుకోగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూస్తున్నారు కదా, ట్రెడిషన్స్కి వాల్యూ ఇస్తారు, భగవంతునికి వాల్యూ ఇస్తారు, దేవుడి మీద భారం వేస్తారు. ఆ కర్మ ఏదైతే ఉందో ఆ ఫలితాల ప్రకారమే మా లైఫ్ నడుస్తుంది. మాకు ఇప్పుడు భగవంతుడు ఏవైతే కర్మలు ఇచ్చాడో వాటన్నిటినీ కూడా మేము వన్ బై వన్ ఆచరించుకుంటూ వెళ్తాము. ఇట్లాంటి ఒక ఎథికల్గా మీరు అన్ని ఆలోచించుకుంటూ మీరు వెళ్తారు అనేది కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో నెక్స్ట్ పేజ్ ఆఫ్ కప్స్ చూస్తాం. పేజ్ ఆఫ్ కప్స్లో ఎట్లా ఉంటుందంటే, మీరు అన్నీ చెప్తున్నారు కదా, అన్ని వేలో కరెక్ట్గా వెళ్తారు. కరెక్ట్ వేలో వెళ్తున్నప్పుడు మీకు ఏదైతే కావాలి, మీ చుట్టూ ఏదైతే ఉంటుందో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నిటినీ కూడా హోల్డ్ చేసుకోగల క్యాపబిలిటీ మీకు ఉంటుంది. అంటే ఎమోషనల్ కనెక్షన్స్నే కానీ, ఎవరైతే మిమ్మల్ని మీ దగ్గర డబ్బు లేదనో, లేకపోతే మీరు వాల్యుబుల్ కాదనో, లేకపోతే మీ దగ్గర వాళ్ళు అనుకున్నంత స్టేటస్ లేదనో, ఎవరైతే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారో అట్లాంటి వాళ్ళు కూడా మీ చుట్టూ తిరగడం కానీ, మీతో కనెక్ట్ అవ్వాలని చూడటం కానీ, ఎందుకంటే మీరు అంత వాల్యుబుల్ పర్సన్గా మీరు ట్రై చేస్తూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు. మీ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకొని మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకొని ప్రతి విషయంలో స్ట్రాంగ్ పర్సన్గా ఉంటూ వెళ్తారు. ఇక మిమ్మల్ని మీకు అట్రాక్ట్ అవ్వడం మొదలు పెడతారు జనాలు. అంటే ఎట్లా అంటే అది ఫైనాన్షియల్గా కానీ మీరు డబ్బులు సంపాదించగలుగుతారు, మీ కెరియర్ని నెమ్మదిగా బిల్డ్ చేసుకోగలుగుతారు, నెమ్మదిగా మీరు కోరుకున్న ప్లేస్ వన్ బై వన్ ఎక్కగలుగుతారు.
మీరు ప్రతిదీ చేతిలో హోల్డ్ చేస్తారు. అటు ఎమోషనల్ కనెక్షన్స్ని హోల్డ్ చేస్తారు, ఇటు మనీ కనెక్షన్, మనీ రిలేటెడ్గా ఏదైతే ఉందో దాన్ని కూడా హోల్డ్ చేయగలుగుతారు. ఆ టైంలో మీరు అన్ని కరెక్ట్ వేలో వెళ్తున్నప్పుడు ది డెవిల్ ఎట్లా ఉంటుందంటే, మీరు ఎవరి వల్ల అయితే పాస్ట్లో బాధింపబడ్డారో ఆ వ్యక్తులు మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. అంటే ఎవరో ఒక పర్సన్ వల్ల కానీ, ఎవరో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వల్ల కానీ, లేకపోతే మీ మీ ఎవరైతే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో ఆ పర్సన్స్ వల్ల కానీ, మీరు ఆల్రెడీ పాస్ట్లో బాధపడ్డారో, ఆ పెయిన్ ఇప్పటికీ కూడా లేట్ నైట్స్ దాన్ని భరిస్తున్నారు అని మనం ఎవరినైతే చెప్పుకున్నామో ఆ పర్సన్స్కి ఎలా ఉంటుందంటే, మీరు అన్ని విధాలుగా మీరు మళ్ళీ కోలుకోవటం, మళ్ళీ ముందుకు వెళ్ళటం వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందంటే ది డెవిల్ యాక్షన్స్ లాగా ఉంటుంది. అంటే నెగిటివ్ థాట్స్తో ఉంటారు. ఏదో ఎలా అంటే ఎప్పుడు మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేద్దామా, ఎప్పుడు మళ్ళీ మిమ్మల్ని నెగిటివ్ చేద్దామా, ఎప్పుడు మళ్ళీ మేము మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్ని అంతా పాడు చేద్దామా. ఎందుకంటే వాళ్ళు ఒకటి అనుకున్నారు, వాళ్ళు మీ లైఫ్ని చిందరబందర చేశారు, మిమ్మల్ని తక్కువ చేద్దాం అనుకున్నారు, సొసైటీలో మిమ్మల్ని ఒక వేస్ట్గా క్రియేట్ చేద్దాం అనుకున్నారు. కానీ అదంతా వాళ్ళకి జరగలేదు. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే అన్ని నెగిటివ్ థాట్స్తో నిండిపోయి ఉంటాయి. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మిమ్మల్ని పాడు చేద్దాం, లేకపోతే మిమ్మల్ని ఫైనాన్షియల్గా దెబ్బ కొడదాం, లేకపోతే ఎమోషనల్గా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేద్దాం. ఏవైతే మీరు ఇప్పుడిప్పుడే ఎమోషనల్ కనెక్షన్స్ మళ్ళీ పెంచుకుంటున్నారో, ఎవరైతే మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారో వాళ్ళందరి నుంచి మిమ్మల్ని ఒక తప్పు వ్యక్తిగా మిమ్మల్ని నిరూపిద్దాం, ఇట్లాంటి ఆలోచనలు, ఇట్లాంటి నెగిటివ్ థాట్స్తో వాళ్ళైతే ఉంటున్నారు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఈ మెసేజ్ వచ్చిందంటే ఎట్లా ఉండాలి, మీరు ఎప్పుడు అలర్ట్గా ఉండాలనేది యూనివర్స్ యొక్క మెసేజ్. ఎందుకంటే మనకి ముందే చెప్తుంది మీ లైఫ్లోకి ఇట్లాంటి పర్సన్స్ ఉంటారు, జాగ్రత్త పడండి అని యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో వాళ్ళు ది డెవిల్ యాక్షన్ అయితే ప్రారంభిస్తారు. సో ది డెవిల్ యాక్షన్స్తో ఎలా ఉంటాయి, ఎప్పుడు డెవిల్స్ ఎలా ఉంటాయి, పక్క వాళ్ళని చెడగొట్టాలనే ఆలోచనతోనే ఉంటారు. సో మీ ఎదుగుదలను చూడలేక చెడగొట్టేద్దామన్నట్టు వాళ్ళ ఆలోచనతో, అది ఏ రకంగా అయినా మైండ్ నిండా నెగిటివ్ థాట్స్ ఉంటాయి, ఆల్కహాలిక్ అయి ఉంటారు, వాళ్ళు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అయి ఉంటారు. ఇవన్నిటి వాళ్ళతో ఎలా అంటే నిమిషానికి వాళ్ళ డెసిషన్స్, మూడ్స్ చేంజ్ చేసేసుకుంటూ ఉంటారు. అసలు ఒకవేళ ఉండరు. అట్లాంటి పర్సన్స్ బయటికి మాత్రం నటిస్తూ మిమ్మల్ని ఏ రకంగా మంచిగానైనా లేకపోతే చెడుగానైనా మిమ్మల్ని మొత్తం బయట మీతో మంచిగా మాట్లాడైనా మిమ్మల్ని మీ క్యారెక్టర్ని పక్కకి జరిపేద్దామని చూస్తూ ఉంటారు. లేదా ఒకవేళ అది కుదరలేదు అనుకోండి, డైరెక్ట్గానే వాళ్ళ యాక్షన్స్ మొదలు పెట్టేసి మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టే విషయాలు ఉంటే వాటితో మిమ్మల్ని బాధ పెట్టాలని వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే, ఏదో ఒకలాగా మిమ్మల్ని తక్కువ చేసేయాలి, ఏదో ఒకలాగా మీరు హ్యాపీగా ఉండకూడదు, మిమ్మల్ని అన్హ్యాపీగా ఉంచాలి. ఇదే కదా ఈ డెవిల్స్ ఏం చేస్తారు, ఆ మూమెంట్స్తోనే వాళ్ళు ఉంటారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ, నెక్స్ట్ 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ, ది జడ్జ్మెంట్. చూసారా గైస్, యూనివర్స్ మీకు జడ్జ్మెంట్ ఇస్తుంది. ఇక్కడ మీ లైఫ్లో 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ, 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ, ది జడ్జ్మెంట్ ఎట్లా వచ్చినాయో మీకు అర్థమైంది అనుకుంటా. ఎట్లా అంటే మీరు ఏదైతే మీ లైఫ్లో పోగొట్టుకున్నామో ఎమోషనల్ కనెక్షన్స్ కానీ, లేదా మీరు ఏదైతే కెరియర్ పరంగా మాకు కరెక్ట్ జాబ్ని పోగొట్టుకున్నాం, లేకపోతే మేము అనుకున్న స్టేజ్కి మేము వెళ్ళలేదు, బిజినెస్లో మేము లాస్ అయ్యాం, ఇట్లా ఏదైతే అనుకుంటున్నారో అదంతా మీకు దొరుకుతుంది. జాబ్ రిలేటెడ్గా కనుక 6 ఆఫ్ కప్స్ని చూసుకున్నట్టయితే మీరు ఒక అప్రిషియేషన్ పొందగలుగుతారు, అంటే మీరు గుర్తింపును పొందగలుగుతారు. మిమ్మల్ని అందరూ వచ్చి అభినందించే, అంటే అభినందన అనేది ఎప్పుడు చెప్తారు, మీరు ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం, మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయడం, అవన్నీ చేస్తారు. అంటే మిమ్మల్ని ఇతరులు వచ్చి అభినందించడం, ఒక ఫ్లవర్ బొకే ఇచ్చి అభినందిస్తున్నారంటే మీరు ఒక స్టెప్ పైకి వెళ్ళారు, ఏదో ఒకటి అచీవ్ అయితేనే కదా అవన్నీ జరుగుతాయి. అలాంటి అచీవ్మెంట్ మీ లైఫ్లో మీకు జరగబోతుంది, అలాంటి టర్న్ మీకు ఇవ్వబోతుంది. ది జడ్జ్మెంట్ ఇక్కడ ఇచ్చింది యూనివర్స్ నుంచి. చక్కటి ఒక జడ్జ్మెంట్ మీ లైఫ్కి వస్తుంది. మీరు ఏదైతే పెయిన్, మీరు ఏదైతే భరించి, మీరు ఏదైతే ట్రెడిషన్స్కి వాల్యూ ఇచ్చి, మీరు ఏదైతే కరెక్ట్ వేలో వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ వే మీకు కరెక్టే. మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుంది. సో ఆ విధంగా ఉంటుంది. ఈ ఎమోషనల్ కనెక్షన్స్ విషయంలో చూసుకున్నట్లయితే మీరు ఎవరినైనా పర్సన్ ఇష్టపడినా, లేదు ఎవరైనా పర్సన్ మిమ్మల్ని ఇష్టపడినా, అది జెన్యూన్ పర్సన్స్ అయితే వాళ్ళు మీ దగ్గరికి రావటం,
వాళ్ళ యొక్క అఫెక్షన్ని, వాళ్ళ యొక్క కనెక్షన్స్ని మీకు చెప్పడం. లేదు పాస్ట్లో ఉన్న వాళ్ళే ఎవరైనా ఒకవేళ ఇన్ కేస్ మిమ్మల్ని బాధ పెట్టి వేరే వాళ్ళ మాటల వల్ల కానీ, వేరే వాళ్ళ మధ్యలో ఉండి ఏదైనా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు. మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు, మీ సోల్మేట్ అయి ఉండొచ్చు, మీ బ్రదర్ అయి ఉండొచ్చు. ఇన్ కేస్ మీ బ్రదరో సిస్టరో కూడా వేరే వాళ్ళ మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టేసి ఉండొచ్చు. మీ రిలేషన్స్ బ్రేక్ చేసుకుని ఉండొచ్చు. లేకపోతే మీ మీ బాగా మీ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మీ ఫ్రెండ్ కూడా వేరే వాళ్ళ మాటలు విని, ఎవరైతే డెవిల్ క్యారెక్టర్స్ ఉంటాయో అట్లాంటి వాళ్ళ మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టేసి ఉండొచ్చు. మిమ్మల్ని వాళ్ళు ఏవో తప్పుడు మాటలు మీ మీద చెప్పడం వల్ల వాళ్ళ మనసు విరిగిపోయి ఉండొచ్చు. అట్లా మీ రిలేషన్ బ్రేక్ చేసి ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి మీ లైఫ్లోకి మళ్ళీ వాళ్ళ తాలూకా తప్పు తెలుసుకొని మీ లైఫ్లోకి రావటం, మీతో హ్యాపీగా ఉండటం, ఇవన్నీ జరుగుతాయి అనేదైతే ఇక్కడ తెలుస్తుంది గైస్. ఎమోషనల్ కనెక్షన్స్ ఉంటాయి. చక్కగా మీరు కోరుకున్న విధంగా ఫైనాన్షియల్గా మీరు ఒక స్టెప్ ఎదగలుగుతారు. బిజినెస్లో మీకు ఇంకా కలిసి రావట్లేదని ఎవరైతే పెయిన్ ఫీల్ అవుతున్నారో అట్లాంటి వారికి బిజినెస్లో మీరు ఒక మెట్టు ఎదగడం, చక్కగా మీరు అనుకున్న స్టేజ్లో మనీ ఎర్న్ చేయడం, మీ బిజినెస్ని అందరూ గుర్తించడం, అప్రిషియేట్ చేయడం, ఇట్లాంటి మీరు మీ ఫ్యామిలీతో కలిపి, మీ రిలేషన్స్తో కలిపి, మీ ఎమోషనల్ కనెక్షన్స్తో కలిపి మీరు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? మీరు ఫైనాన్షియల్గా డబ్బు పరంగా హ్యాపీగా ఉన్నప్పుడు. డబ్బు లేకుండా హ్యాపీనెస్ రాదు. ఎందుకంటే కొంతవరకు రాదు. అన్నీ ఉన్న రిలేషన్స్ ఉన్న మీరు మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్వర్తించాలంటే డబ్బు ఉండాలి అక్కడ. మీరు మీ ఫ్యామిలీని కరెక్ట్గా నడిపించాలంటే మీరు ఏదైతే చెయ్యాలో ఆ రెస్పాన్సిబిలిటీలు ఫుల్ఫిల్ చేయాలంటే మీకు ఫైనాన్షియల్గా డబ్బు ఉండాలి. అంటే మీరు కెరియర్లో మీరు సెటిల్ అవుతారు. ఆ సెటిల్ అవ్వడమే కాకుండా ఎమోషనల్ రిలేషన్స్ అంటే మీ ఫ్యామిలీలో హ్యాపీగా ఉండడం కానీ, చిల్డ్రన్ని ప్లాన్ చేసుకోవడం కానీ, లేదా ఎవరైతే ఇప్పటి వరకు మ్యారేజ్ ప్రపోజల్స్తోనే ఉండిపోయి ఇంకా మేము మ్యారేజ్లోకి ఎంటర్ అవ్వలేదు, మేము కలవలేకపోతున్నాం అనుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళు మ్యారేజెస్కి ప్రపోజల్ పెట్టుకోవడం కానీ, మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కానీ, లేదా ఎవరైతే మేము ఇంకా మా మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్స్తో మేము అసలు దూరంగా ఉంటున్నాం కానీ వాళ్ళతో మా లైఫ్ కావాలి, మాకు ఫ్యామిలీ లైఫ్ కావాలి అని కోరుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళంతా మంచి ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయడం కానీ, చిల్డ్రన్ని ప్లాన్ చేసుకోవడం కానీ, ఇట్లాంటి హ్యాపీ మూమెంట్స్ అన్నీ ది జడ్జ్మెంట్ ఇస్తుంది యూనివర్స్. సో మీ లైఫ్లో ఇట్లాంటి హ్యాపీ మూమెంట్స్ అన్నీ జరగబోతున్నాయి అనేదైతే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఇప్పుడు చూద్దాం ఏంజల్స్ మీకు ఏ విధమైన మెసేజెస్ని ఫార్వర్డ్ చేస్తున్నాయి. యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ మనం అన్నీ చూసాం కదా గైస్. ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏం మెసేజెస్ ఇస్తున్నాయో చూద్దాం. మిమ్మల్ని ఏంజల్స్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నాయి, ఏంజల్స్ మీకు ఏం మెసేజెస్ ఇవ్వబోతున్నాయి. టు హెల్ప్ టు హీల్ ఎవ్రీ సిచ్యువేషన్స్ అంట. ఏంజల్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తున్నాయంటే, ఏంజల్స్ హెల్ప్ చేస్తాయంట మీకు ఎవ్రీ సిచ్యువేషన్స్ని. అంటే మీకు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఎప్పుడు వచ్చినా కూడా మీ లైఫ్లో ఏంజల్స్ మీకు వాటన్నిటినీ కూడా మీకు హీల్ చేయడానికి, అంటే వాటన్నిటిని నయం చేయడానికి. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేస్తే ఎట్లా మనకి ఏదైనా పెయిన్ ఉంటే తగ్గుతుంది, అట్లానే మీకు ఏంజల్స్ నుంచి అట్లాంటి ప్రొటెక్షన్ వస్తుంది. మీరు ఎప్పుడు కూడా మీ పెయిన్ ఏదైనా వచ్చినప్పుడు ఏంజల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి, అవన్నీ హీల్ చేస్తాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. స్పెషల్ టైము మీతో మీరు ఒక స్పెండ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ముందు కనుక్కోండి అని ఏంజల్స్ చెప్తున్నాయి. ఎందుకంటే ఏంజల్స్ గైడ్లైన్స్ ఇచ్చాయంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏ స్టెప్ వేస్తున్నారు, ఏ స్టెప్ వేసినా కూడా దాంట్లో ఏంజల్స్ హెల్ప్ అనేది మీకు దొరుకుతుంది. కానీ ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. చూసారా ఏంజల్స్ ఎంత చక్కటి మెసేజెస్ని అయితే ఇస్తున్నాయి. దిస్ ఇస్ ద డివైన్, ఏంటంటే డివైన్ టైమింగ్. మీకు ఏదైతే మీ లైఫ్లో మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటున్నారో, మీరు ఏదైతే మీరు కావాలి అనుకుంటున్నారో అది మీకోసం ఇవ్వడానికి ఏంజల్స్ వెయిట్ చేస్తున్నాయంట, వెయిటింగ్ ఫర్ యూ. మీకు ఇవ్వడానికి, అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఎట్లాంటి హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారో, ఎట్లాంటి కేరింగ్ కోరుకుంటున్నారో ఇస్తున్నాయంట ఏంజల్స్. సో చూసారు కదా ఏంజల్స్ ఎప్పుడు కూడా మీరు ప్రతి భారాన్ని ప్రేయర్, అంటే మీరు ఎప్పుడు కూడా మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో దాన్ని ఏంజల్స్కి ప్రేయర్ రూపంలో అందించండి. అంటే ఏంజల్స్కి మీరు మీ యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని కన్వే చేయండి, దాన్ని ఏంజల్స్కి అందించండి, మీరు యూనివర్స్కి చెప్పండి. తప్పకుండా ఏంజల్స్ మీకు మీ యొక్క ఏదైతే ప్రేయర్ ఉందో దాన్ని తీసుకుంటాయి. ఏదైతే మీ ప్రార్థన, ఏదైతే మీరు కోరుకున్న కోరిక ఉందో దాన్ని తీర్చడానికి మీ యొక్క ఆలోచనని ఏంజల్స్ క్యాచ్ చేస్తాయి అనేది ఏంజల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చూసారు కదా ఏంజల్స్ ఎంత మంచి మెసేజెస్ని ఇచ్చాయో. ఇప్పుడు మీలో మీకు తెలియకుండా ఏదైతే మీలో ఒక
స్కిల్ ఉందో, ఏదైతే ఒక స్పెషల్ క్వాలిటీ ఉందో అవి ఏమిటో చూద్దాం. యూనివర్స్ ఏం చెప్తుంది మీ క్వాలిటీస్ గురించి. మీరు అట్రాక్ట్ అవుతారు, ఏరియాస్, ఎఫర్ట్స్, గ్రేట్ఫుల్. మీరు ఏది చేస్తున్నా కూడా అది ఒక చాలా చాలా ఎలా అంటే ఒక గొప్ప విషయంగా ఉంటుంది. అంటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా, ఏం చేస్తున్నా కూడా మీరు ఒక గొప్ప డెసిషన్స్ని అయితే ఏ సక్సెస్ పొందడానికైనా కూడా మీరు ఒక వర్తి అయిన పర్సన్, మీరు ఒక కేపబుల్ పర్సన్ అనేది మీకు వచ్చే మెసేజ్ గైస్. ఐఆమ్ డూయింగ్ ద బెస్ట్ ఐ కెన్. మీరు ఏది చేస్తున్నా కూడా ఏదైతే బెస్ట్గా ఉంటుందో ఆ బెస్ట్నే మీరు చేయగలుగుతారు. ఏది బెస్ట్గా ఉంటుందో ఆ బెస్ట్నే మీరు చూస్ చేసుకోగలుగుతారు. అంటే మీ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవ్రీవేర్ ఐ గో ఐ ఫైండ్ లవ్. మీరు ఎక్కడికి వెళుతున్నా కూడా అక్కడ ప్రేమని కోరుకుంటారు. అంత మంచి మనసు మీది అనేది యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ గైస్. సో చూసారు కదా, రీడింగ్ అయితే ఇట్లా వచ్చింది. రీడింగ్ అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. రీడింగ్ ఎట్లా ఉంది, ఏంటి, మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది నా కామెంట్లో తెలియచేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.